నీట్ నిరసనల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత దేశ రాజకీయాల్లో బీజేపీకి వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దాతియా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన కమలం పార్టీ ఇప్పుడు ఆ ఫలితాలపై లోతైన సమీక్షకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీకి కంచుకోటగా భావించిన బాంకీపూర్లో జనసురస్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎలాంటి సంకేతాలు ఇచ్చాయి? పార్టీ అంతర్గత విశ్లేషణ ఏం చెబుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఉప ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. గుజరాత్లోని మంజల్పూర్ ఉప ఎన్నికలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచి అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. కానీ అదే సమయంలో బీహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దాతియా ఉప ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు కమలం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బగా మారాయి. ముఖ్యంగా బాంకీపూర్ ఫలితం బీజేపీకి మరింత ఆందోళన కలిగిస్తోంది. 1995 నుంచి బాంకీపూర్ బీజేపీకి కంచుకోటగా ఉంది. స్వయాన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసిన స్థానమది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నితిన్ నబీన్ 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఈసారి అదే స్థానంలో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గెలుపొంది బీహార్ అసెంబ్లీలో తన పార్టీకి తొలి అడుగు వేయించారు. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తన ప్రాభవాన్ని చాటుకోవడం విశేషంగా మారింది. ఈ ఓటమిపై బీజేపీ అంతర్గతంగా సమగ్ర విశ్లేషణ ప్రారంభించింది. బూత్ల వారీగా ఓట్ల సరళిని పరిశీలించాలని నిర్ణయించింది. పార్టీ ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ ఓట్లలో గణనీయమైన భాగం ప్రశాంత్ కిషోర్ కు బదిలీ అయ్యాయని తేలింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థికి 46,000కు పైగా ఓట్లు రాగా ఈసారి ఆ పార్టీ అభ్యర్థికి 15,000 లోపే ఓట్లు రావడం ఈ అనుమానాలకు బలం చేకూర్చిందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఆర్జేడీ, ప్రశాంత్ కిషోర్ మధ్య రాజకీయ అవగాహన కుదిరిందనే ఆరోపణలు బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. బీజేపీ అంతర్గత సమీక్షలో మరో కీలకాంశం కూడా వెలుగులోకొచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకులో కొంతమేర చీలిక ఏర్పడిందని నేతలు అంగీకరిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల సంఖ్య సుమారు 3 వంతు మేర తగ్గినట్లు పార్టీ అంచనా వేస్తోంది. అభ్యర్థిని మార్చిన నిర్ణయం కూడా ఓటర్లలో అసంతృప్తిని పెంచిందనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. స్థానిక నాయకత్వాన్ని పక్కనబెట్టడం, సంప్రదాయ ఓటర్ల భావోద్వేగాల్ని సరైన రీతిలో అంచనా వేయకపోవడం ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపిందని బీజేపీ వర్గాలే పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, యూజీసీ మార్గదర్శకాలపై వివాదాలు, బీహార్లో విద్యార్థి నిరసనలు, పోలీసుల చర్యలు వంటి అంశాలు యువ ఓటర్లలో అసంతృప్తికి కారణమయ్యాయని భావిస్తున్నారు. ఈ కారణంగానే తక్కువ పోలింగ్ నమోదైందని కూడా బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇక మధ్యప్రదేశ్లోని దాతియా ఉప ఎన్నిక కూడా బీజేపీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఇప్పటికే పార్టీ అంతర్గత విభేదాలతో విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు ఈ ఫలితం మరింత ఒత్తిడిని పెంచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ రాకపోవడంతో మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన అనుచరుల ఆందోళనలు, స్థానికంగా ఏర్పడిన విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆశ్చర్యకరంగా నరోత్తమ్ మిశ్రా సొంత పోలింగ్ బూత్లో కూడా బీజేపీ వెనుకబడ్డం చర్చనీయాంశంగా మారింది. అయితే దాతియాలో పోటీ కఠినంగా ఉంటుందని మొదట్నుంచి బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు, స్థానిక రాజకీయ సమీకరణాల్ని సరిగ్గా అంచనా వేయకపోవడం రెండు రాష్ట్రాల్లోనూ పరాజయానికి కారణమయ్యాయని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఈ రెండు ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొన్ని కీలక హెచ్చరికల్ని ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువత అసంతృప్తి, విద్యార్థి ఉద్యమాలు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం, సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడం వంటి అంశాలపై పార్టీ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీతో పాటు ప్రభుత్వ స్థాయిలో కూడా కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.